తులారాశి చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు కలిస్తే తులారాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం తులారాశి వారికి అత్యున్నతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. దాదాపుగా ఈ సంవత్సరము తులారాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి జూన్ 1 వరకు మిథునంలో నవమంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ తరువాత గురువు దశమంలో కొన్ని సమస్యలను ఇచ్చినప్పటికీ కూడా తర్వాత ఏకాదశంలో ఉండేటువంటి గురువు మాత్రం సంతాన వృద్ధి, నూతన కృషి లాభము మొదలైనటువంటివి ఇస్తాడు. శని సంవత్సరం అంతా మీనంలో ఉంటాడు, సర్వ సుఖములను కూడా కలగజేస్తారు. సంవత్సరం ప్రారంభం నుంచి కుంభంలో డిసెంబర్ 4 వరకు రాహువు ఉండడం చేత ధనాన్ని కాపాడుకోవలసిన విధానాన్ని సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు అని చెప్పవచ్చు. అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు పెళ్లిళ్ళు అవుతాయి. కొత్త కొత్త ప్రణాళికలు వేసి లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు మొదలు పెడితే శుభకాలం అని చెప్పవచ్చు. ధనాదాయ మార్గములనేటువంటివి కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఒక వ్యవహారంలో మీకు మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. విద్యార్థుల యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురు చెప్పకండి. ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు. ఆలోచనలు బాగుంటాయి. ఏప్రిల్, మే, జూన్లలో అద్భుతమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో కొన్ని విషయముల యందు జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో లాభదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఆర్థిక అంశాలైతే సానుకూలంగా సాగుతాయి. వెరసి తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితములు కలుగుతాయి. భయపడవలసినటువంటి పని లేదు. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ క్షేత్ర దర్శనము, అలాగే ప్రతి వీలైనప్పుడల్లా గోసేవ చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.